అది బెత్లెహేం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో బ్లెస్సీ ఇంకా యోహాను అనే భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళిద్దరూ దేవుని ఎడల చాలా భయభక్తులు కలిగి స్థిర విశ్వాసంతో జీవిస్తూ ఉంటారు. ప్రార్థన చాలా ముఖ్యంగా పాటించే అంశం. వీరిరువురికి దేవుని కృప వలన ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆ కుమార్తె పేరు మేరీ. ఇలా వీళ్ళ ముగ్గురు ప్రార్థనా జీవితంలో జీవిస్తూ చాలా సంతోషంతో ఉన్నదాంతో తృప్తి చెందుతూ పని చేసుకుంటూ హాయిగా జీవిస్తూ ఉంటారు. క్రమం తప్పకుండా ఆరాధనకి వెళుతూ ఉంటారు. వారిని చూసి ఇరుగు పొరుగు వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకునేటట్లు వాళ్ళు దేవుని ఎడల భయభక్తులు కలిగి స్థిర విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉంటారు. ఒక్క ఆదివారం కూడా ఆరాధనకి వెళ్లకుండా ఉండేవాళ్లే కాదు. వీళ్ళ జీవితంలో దేవునికే ముఖ్యమైన పాత్ర ఇస్తూ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతూ ఉండేవాళ్ళు. ఇలా సంతోషంగా ఉన్న వారి జీవితంలో ఒకనాడు యోహాను అస్వస్థతకి గురవుతాడు. డాక్టర్లు వచ్చి చూసి ఇది ఇక్కడ జరిగే వ్యాధి కాదని, పట్నంలో చూపించాలని, చాలా ఖర్చు అవుతుందని చెప్తారు. కానీ మేరీకి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. చేతిలో రూపాయి కూడా ఉండదు. తన చేతిలో ఉన్న ఆయుధం వల్ల ప్రార్థన మాత్రమే. అప్పుడు బ్లెస్సీ ఇలా అంటుంది, ఓ పరలోకముననున్న నా తండ్రి, నాకేలా ఈ కష్టము తెచ్చినావు? ఒంటరిగా నేను ఈ కష్టాన్ని ఎలా దాటగలను? ప్రార్థన తప్ప నా దగ్గర ఏ ఆయుధము లేదే. అయితే నేను ఈరోజు నుంచి నా భర్త స్వస్థపరచులాగున ప్రార్థన చేసేదను. అప్పుడు బ్లెస్సీ కూతురైన మేరీ ఇలా అంటుంది, అమ్మా, మనము ఆ తండ్రికి ప్రతిరోజు ప్రార్థన చేస్తాం కదా, ఎందుకని ఆ తండ్రి మనల్ని ఇంత శ్రమలోనికి త్రోసివేశాడు? నాన్నకి ఇలా ఉంటే మనం ఎలా సంతోషంగా ఉంటామమ్మా? తమ బిడ్డలు ఇలా బాధపడుతుంటే ఆ పరలోకమునున్న తండ్రి చూస్తూ ఊరుకుంటాడా అమ్మా? మన కష్టాన్ని తీర్చడా? చూడమ్మా మేరీ, నువ్వలా మాట్లాడకూడదు. మన తండ్రి అయిన దేవుడు మనకి శ్రమలు పెడతాడా చెప్పు? ఇదంతా సాతాను పని. సాతాను మనల్ని పరీక్షిస్తున్నాడు. వీళ్ళు ఎన్ని శ్రమలు పెట్టినా దేవుని ఎడల నిజాయితీ కలిగి ఉంటారా లేదా అని. ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడే మనలోని విశ్వాసాన్ని, మనకు దేవుని ఎడల ఉన్న ప్రేమని మనం నిరూపించుకునే అవకాశం వచ్చింది అని ఇంకా ఎక్కువగా ప్రార్థించాలమ్మా. నీకు అర్థమవుతుంది కదా, ఇదంతా సాతాను పన్నుతున్న కుట్ర అని మేరీ మోకాళ్ళ ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఓ పరలోకమునంటున్న నా తండ్రి, నా తండ్రికి ఈ కష్టం వచ్చింది. చిన్న బిడ్డని మోకరించి ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలను నా దగ్గరికి రానుయుడి, వారిని ఆటంకపరచుకుడి అన్న దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా తండ్రికి వచ్చిన కష్టాన్ని తీసివేయి. అవును దేవా, పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన నా తండ్రి, ఈ కష్టకాలంలో మాకు నీవు తప్ప దిక్కెవరూ లేరయ్యా. ఈ సాతాను శోధన నుంచి నీవే మమ్మల్ని విడిపించాలి. మా కన్నీటి ప్రార్థన చూసి మా యందు కనికరముంచి మా జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని చేయమయ్యా యేసయ్యా. ఈ మాటలన్నిటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో, త్వరగా రానయ్యున్న ప్రభువు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అని ఇలా ప్రార్థనలు చేయుచూ ఉంటారు. వీళ్ళిలా ప్రార్థన చేస్తున్నది సాతాను గమనిస్తూనే ఉంటుంది. ఏమిటి, మీరు నేనెంత చెప్పినా వినకుండా ప్రార్థనలు చేస్తున్నారా? ఎంతవరకు ప్రార్థనలు చేస్తారో, ఎంతవరకు విశ్వాసంతో ఉంటారో నేను చూస్తాను. కానివ్వండి కానివ్వండి, నా పనులేమీ నేను ఆపను. సాతాను తన కార్యాలతో ఒక మనిషిని వశపరుచుకొని బ్లెస్సీ ఇంటికి తీసుకొని వస్తుంది. చూడమ్మా బ్లెస్సీ, నేను పక్క ఊరి మనిషిని. నాకు కలలో ఒక స్వప్నం వచ్చింది. దేవుడు నీతో చెప్పమని చెప్పాడు. ఆ దర్శనాన్ని నీతో చెప్పడానికి వచ్చానమ్మా. నువ్వు గనక ప్రార్థనను మానివేసి నాతో గనక వచ్చినట్లయితే నీ భర్తకి ఎంత ఖర్చైనా సరే నేను పట్నంలో వైద్యం చేయిస్తాను. కాకపోతే నువ్వు మళ్ళీ ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఈ ఒక్క కండిషన్తోనే నీ భర్తకి నేను వైద్యం చేయిస్తాను. మీరు ఏం మాట్లాడుతున్నారు?
నా పరలోకం నందున్న నా తండ్రి ప్రార్థన విడిచిపెట్టమని నాకెప్పుడూ చెప్పలేదు. అలాంటి దర్శనాలేవి కూడా రావు. మీరేదో అబద్ధం చెప్తున్నాడు. నా తండ్రి నాకేదైనా చెప్పగోరిన ఎడల నాకు దర్శనంలో చెప్పును కదా. మీకెలాగూ చెప్పును? మీరు మర్యాదగా వెళ్ళిపోండి. ఇదంతా సాతాను శోధన అని నాకు తెలుసు. చూడమ్మా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సాతాను గీతాను అని నీ భర్త ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టుకోకు. నువ్వు ప్రార్థనను విడిచి వచ్చినట్లయితే ఎంత ఖర్చైనా నీ భర్తకి నేను వైద్యం చేయిస్తానని చెప్తున్నాను కదా. నేను ప్రార్థించే నా దేవుడి పట్ల నాకు స్థిరమైన విశ్వాసం ఉంది. నా ప్రార్థన నా భర్తని స్వస్థపరుస్తుందన్న నమ్మకం నాకుంది. నా నమ్మకాన్ని మీరు తగ్గించొద్దు. నాకు ఇదంతా సాతాను శోధన అని అర్థమవుతుంది. దయచేసి మీరు వెళ్ళిపోండి. నా ప్రభువు ఎప్పుడూ ప్రార్థనని విడిచిపెట్టమని నాకు చెప్పడు. నాకు ప్రార్థించే సమయం అవుతుంది, మీరు వెళ్ళండి అని బ్లెస్సీ చాలా విశ్వాసంతో మాట్లాడుతుంది. వచ్చిన వ్యక్తి వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ బ్లెస్సీ ఇంకా మేరీ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. పాటలతో స్తుతిపరుస్తూ ఉంటారు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. ఇలా పాటలతో ఇంకా ప్రార్థనతో దేవుని స్తుతిస్తూ తన భర్త కోసం స్వస్థత ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రార్థిస్తూ ఉండగా సాతానికి ఏం చేయాలో అర్థం కాక యోహానుని ఆవహిస్తాడు. యోహాను ఇలా మాట్లాడతాడు. ఆపు బ్లెస్సీ, ఆపు. నీ ప్రార్థనల వల్ల నాకెలాంటి ఉపయోగమూ లేదు. నా ఆరోగ్యం ఏమీ కుదుటపడటం లేదు. ఆయన చెప్పినట్లు మనం ప్రార్థనని విడిచిపెట్టి పట్నంలో హాస్పిటల్కి వెళ్దాం పదా అంటుంది. అప్పుడు మేరీ విడువక ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇదంతా సాతాను శోధన అని గమనిస్తుంది బ్లెస్సీ. నా తండ్రి, ఇలా ఇంత సాతాను శోధన నా జీవితంలో ఏల పెడుచున్నావు. నా భర్తకి స్వస్థతనివ్వు, విడుదలనివ్వు. పరలోకమునందున్న నా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా నాటికి కావలసిన అప్పులు మీరు మమ్మల్ని క్షమించినట్లు మా అప్పులను మీరు క్షమించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుంచి రక్షించండి. ఆమేన్. బ్లెస్సీ ప్రార్థన చేయడం అయిపోయిన వెంటనే దేవుడు అక్కడికి ప్రత్యక్షమవుతాడు. అలాగే యోహానికి స్వస్థత ఇస్తాడు. బ్లెస్సీ మాత్రం విడవక ప్రార్థిస్తూనే ఉంటుంది. ఇలా ప్రార్థన విశ్వాసంతో బ్లెస్సీ తమ భర్తని స్వస్థపరుస్తుంది. వెంటనే యోహాను తన మంచం దిగి కింద నిలబడి, బ్లెస్సీ, ఒక్కసారి నన్ను చూడు. నేనిప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా దర్శనంలో ప్రభువు వచ్చి నాకు స్వస్థతనిచ్చాడు. నువ్వు చేసిన స్థిరమైన విశ్వాసపు ప్రార్థన నీ భర్త ప్రాణాలని నిలబెట్టింది. చూసావా, విశ్వాసంతో ఏ పని చేసినా సరే జరుగుతుంది అని చెప్పడానికి నేనే ఒక ఉదాహరణ. ఈ రోజు నుంచి నా ప్రభువుని ఇంకా ఎక్కువగా గణపరచాలి అంటాడు యోహాను. అవునండి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని చెప్పిన దేవుని మాటలు ఈరోజు సత్యమయ్యాయి. మన జీవితంలో ఇలాంటి సంతోషాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ రోజు నుంచి బ్లెస్సీ ఇంకా యోహాను, మేరీ విడవక ప్రార్థిస్తూ ఉంటారు. ఎప్పుడూ చర్చికి వెళ్తూ వస్తూ ఉంటారు. ఇలాగే మీ జీవితాల్లో కూడా ప్రార్థనా జీవితంలో విశ్వాసం అనేది చాలా గొప్పది. విశ్వాసంతో మనం సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. బెత్లెహేము అనే ఒక గ్రామంలో యోహాను ఇంకా బ్లెస్సీ అనే భార్యాభర్తలు ఉంటారు. బ్లెస్సీ ప్రార్థనా పరురాలు, కానీ యోహాను అలా కాదు. యోహాను అవిశ్వాసి. ప్రార్థనని, దేవుణ్ణి అంతగా నమ్మేవాడు కాదు. లోకానుసారమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు ఇద్దరు ఇంట్లో ఉండగా యోహాను ఇలా మాట్లాడతాడు. బ్లెస్సీ, నాకెందుకో కడుపులో చాలా నొప్పిగా ఉంది. ఈ నొప్పిని నేను భరించలేకుండా ఉన్నాను.
నా కోసం ఏదన్నా చెయ్యి అని నొప్పితో యోహాను చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో, ఏమైందండి? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా. ఓ పరలోకంలో ఉన్న తండ్రి, నా భర్తకు ఈ బాధను తీసివెయ్యు. ఏమండి, మీకోసం నేను ఏమైనా టాబ్లెట్లు తీసుకుని రమ్మంటారా? లేదు బ్లెస్సీ, నాకు ఉదయం నుంచి కడుపులో నొప్పిగా ఉంది. నేను టాబ్లెట్లు వేసుకున్నాను, కానీ ఈ నొప్పి నాకు తగ్గటం లేదు. మనం హాస్పిటల్కి వెళ్దాం. అలాగా? అలాగేనండి. నేను ఒక్కసారి మీ కొరకు ప్రార్థన చేస్తాను, తరువాత వెళ్దాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన నా పరలోకపు తండ్రి, నా భర్త కడుపులో నొప్పితో బాధపడుతూ ఉండగా, దేవా, నీ చిత్తమైతే ఈ నొప్పి బాధ నుంచి నువ్వు నా భర్తని స్వస్థపరచు. హాస్పిటల్కి వెళ్ళుచుండగా తండ్రి, క్షేమంగా ఇంటికి వచ్చే ధన్యత దీవెన మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి అని ప్రార్థన చేసి, అటు పిమ్మట ఉద్యోగం చేస్తున్న తన కొడుక్కి ఇలా బాగోలేదు అన్న విషయాన్ని ఫోన్ ద్వారా చెప్పి హాస్పిటల్కి బయలుదేరి వెళ్తారు ఇద్దరు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి యోహానికి ఒక ఇంజెక్షన్ వేస్తారు. దాంతో యోహాను మత్తుగా నిద్రపోతూ ఉంటారు. అప్పుడు డాక్టర్ గారు ఇలా చెప్తారు, చూడమ్మా, మీ ఆయనకి లేని అలవాటంటూ లేనట్టుంది. తాగుడు, సిగరెట్లు అన్ని అలవాట్లు ఉన్నట్టున్నాయి. దానివలన కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యింది. కడుపులో చిన్న గడ్డ కూడా వచ్చింది. ఆ గడ్డను తీయాలంటే పెద్ద ఆపరేషన్ చేసి తీయాలి. దానికోసం 5 లక్షల వరకు డబ్బు ఖర్చవుతుందమ్మా. మాట్లాడుతున్నారు డాక్టర్ గారు. ఆయనకి కడుపులో గడ్డ ఉందా? దానికోసం 5 లక్షలు డబ్బు కావాలా? మేము నిరుపేద కుటుంబంలో వాళ్ళము. మా గురించి మీకు తెలుసు కదా డాక్టర్ గారు. ఏదో ఒకటి చేసి నా భర్తని బ్రతికించండి. అందులో నేను చేసేది ఏమీ లేదమ్మా. పట్నం నుంచి పెద్ద డాక్టర్ గారు రావాలి. ఆయన వచ్చే ఈ ఆపరేషన్ చేయాలి. దానికోసం అయ్యే ఖర్చు మాత్రమే నేను చెప్పాను. నేను నా కోసమేమీ డబ్బు చెప్పలేదమ్మా. మీరు డబ్బు చూసుకొని చెప్తే ఆపరేషన్ త్వరగా చేద్దాం. ఎందుకంటే ఆపరేషన్ ఎంత లేట్ అయితే మీ భర్త ప్రాణాలకి అంత ప్రమాదం. సరే డాక్టర్ గారు, మాకు 2 రోజులు గడువు ఇవ్వండి. ఈలోపు డబ్బుని సమకూర్చుకొని నా భర్తకి ఆపరేషన్ చేయిద్దాము. ఈలోపు మా అబ్బాయి కూడా పట్నం నుంచి వస్తాడు. ఆ రోజు సాయంత్రం బ్లెస్సీ కొడుకు జాన్ వస్తాడు. అమ్మా, నాన్నకి ఏమైంది? ఎందుకు ఇంత సడన్గా హాస్పిటల్లో జాయిన్ చేశారు? పోయిన వారం నేను ఇంటికి వచ్చినప్పుడు నాన్న బాగానే ఉన్నాడు కదమ్మా. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్లు? అప్పుడు బ్లెస్సీ డాక్టర్ గారు ఏం చెప్పారో పూసగుచ్చినట్లు అక్షరం పొల్లిపోకుండా మొత్తం కొడుక్కి వివరంగా చెప్తుంది. డబ్బు విషయం కూడా చెప్తుంది. ఇంత డబ్బు ఇప్పుడు ఎక్కడ చూడాలి నాన్న? నాకేమీ అర్థం కావడం లేదురా. మీ నాన్నని ఎలా బ్రతికించుకోవాలా అని. అమ్మా, డబ్బు గురించి నువ్వేమీ చింతించకు. నా ఆఫీస్లో నేనొక లోన్ పెట్టుకోవచ్చు. ఇలా ఎప్పుడైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 5 లక్షల వరకు నాకు లోన్ సౌకర్యం ఉంది. నేను ఆ లోన్కి అప్లై చేసే వచ్చేటప్పుడు రేపట్లోగా డబ్బు అకౌంట్లో పడుతుంది. నువ్వు ఆ విషయం గురించి దిగులు చెందకమ్మా. నాన్న కోసం మనం ప్రార్థన చేద్దాము. అలాగే నాన్న, దేవుడు పంపించినట్లు నీ ఆఫీస్లో ఈ లోన్ సౌకర్యం మనకి బాగా ఉపయోగపడుతుంది. నువ్వు నాన్న దగ్గరే కొద్దిసేపు ఉన్న ఎడల నేను చర్చికి వెళ్ళి పాస్టర్ గారితో విషయాన్ని చెప్పి నాన్న కోసం ప్రార్థనలు చేయిస్తాను అని బ్లెస్సీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్లెస్సీ చర్చికి వెళ్ళి పాస్టర్ గారితో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. భర్త ఎంత ప్రమాదంలో ఉన్నాడా అని ప్రార్థన చేయమని చెప్తుంది. తను కన్నీటితో పాస్టర్ గారికి ఇలా మనవి చేస్తుంది, నా భర్త ఇంకా మారు మనసు పొందలేదు. ఇప్పుడు నా భర్తకి ఏమన్నా అయితే అతను నరకంలోకి వెళ్ళాలి. నా భర్తకి ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రార్థన. అప్పుడు పాస్టర్ గారు, చూడమ్మా బ్లెస్సీ, నీవేళ చింతించుచున్నావు? దుఃఖముతో విత్తువారు
సంతోషగానముతో పంట కోయును అన్న వాగ్దానాన్ని నువ్వు వినలేదా? నువ్వు ఇంతలా దుఃఖిస్తున్నావే, నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాడమ్మా. నువ్వేమీ దిగులు పడకు, ఆయన యందు విశ్వాసముంచు. మన ఎడల గొప్ప కార్యాలు చేయగల దేవుడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళమ్మా, దేవుడు తన కార్యాన్ని జరిగించునుగాక. ఆమీన్. ఇంకో పక్క జాన్ తన తండ్రి కోసం ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాడు. జాన్ గొప్ప విశ్వాసి, దేవుని ఎడల నమ్మకం గలవాడు. ఓ పరలోకమునందున్న నా తండ్రి చాలా మంచివాడు, కాకపోతే నీ ఎడల విశ్వాసం లేనివాడు. నా తండ్రికి నీవు ఒక్క అవకాశం ఇచ్చిన ఎడల నీ యందు సాక్షిగా జీవిస్తాడు. నీ గొప్ప కార్యాలను సాక్ష్యముగా ఇతరులకు చెప్పి నలుగురికి మోడల్గా నిలబడతాడు. నా తండ్రి కోసం నేను ప్రార్థించుచుండగా నా పరలోకపు తండ్రి నా తండ్రికి ఆరోగ్యాన్ని స్వస్థతను ఇచ్చావన్న నమ్మకంతో ఈ ప్రార్థనను నేను ముగిస్తూ ఉండగా నా తండ్రికి మంచి ఆరోగ్యాన్ని దయచేయు. నా తండ్రిని నీ సాక్షిగా నిలబెట్టు ప్రభువా. ఈ మనవులన్నిటినీ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమీన్. బ్లెస్సీ ఇంకా జాన్ హాస్పిటల్ బయట కూర్చొని ఉంటారు. అప్పుడే యోహానికి మెలకువ వస్తుంది. యోహాను తన భార్య ఇంకా కొడుకు తన కోసం చేస్తున్న ప్రార్థనలన్నీ విని తన మనసు కదిలిపోతుంది. ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుడిని ఇంతలా నమ్ముతున్నారు అంటే దేవుడు నిజంగా నమ్మదగిన వాడే. ఓ దేవా, నేను నీ సాక్షిగా నిలబడతాను. నాకు జీవితంలో ఒక్క అవకాశం ఇచ్చినచో నా బిడ్డలు నా కోసం ఎంతగా దుఃఖించుచున్నారో, నా బిడ్డల కోసం నేను ఏమీ చేయలేదు, నాకు స్వస్థతనివ్వు దేవా అని యోహాను కూడా ప్రార్థిస్తాడు. తర్వాత యోహాను నిద్రించుచుండగా యోహానికి ఒక స్వరం వినిపిస్తుంది. అదెవరో కాదు, నజరేయుడైన యేసయ్య. యోహాను, యోహాను, నీవేలా చింతించుచున్నావు? నీకు ఆపద వచ్చినా నీ పరలోకపు తండ్రి అయిన నేను లేనా? నిన్నిప్పుడే స్వస్థపరుస్తున్నాను. నీ కడుపులో ఉన్న గడ్డని మాయం చేస్తున్నాను. ఈ రోజు నుంచి నీవు నా సాక్షిగా ఈ ప్రపంచానికి బోధ చెయ్యి, నా సాక్షిగా జీవించు అన్న ఒక స్వరం స్వప్నంలో యోహానికి వినిపించి కలవర చెందుతాడు. నిద్రలేచి చూసుకోగానే యోహానికి నిజంగానే ఆరోగ్యం బాగైపోతుంది. యోహాను స్వస్థత పొందుతాడు. ఇదంతా చూసిన యోహాను, యేసయ్యా నీకే వందనాలయ్యా, పరలోకపు తండ్రి నీకే వందనాలయ్యా, నాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకే స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు చెందునుగాక. ఈరోజు నుంచి నేను నీ సాక్షిగా నిలబడతానని, సాక్ష్యం ఇస్తానని ఒప్పుకుంటాడు. రోజు నుంచి యోహాను రోజు ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలాగే పాటలతో స్తుతిస్తూ కూడా ఉంటాడు. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆనందిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అంటూ ప్రార్థిస్తూ ఉంటాడు. ఇంకా యోహాను చర్చికి వెళ్ళి అక్కడ తన సాక్ష్యాన్ని ప్రజలందరి ఎదుట బయటపెడతాడు. అలాగే చర్చిలో మోకాళ్లతో కన్నీటి ప్రార్థన కూడా చేస్తాడు. ఇలాగే యోహాను విషయంలో గొప్ప కార్యం చేసిన దేవుడు నీ జీవితంలోనూ నా జీవితంలోనూ కార్యాలు చేయగలడు. మనమందరం కన్నీటి ప్రార్థన చేద్దాము. ప్రార్థన అనేది పనిచేస్తుంది. అలాగే కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోయును. అలాగే విశ్వాసంతో ఉండువాడు ఆ విశ్వాసానికి తగిన ఫలము పొందును. ఆమీన్. మీ జీవితాల్లో కూడా దేవుడు మంచి మంచి గొప్ప కార్యాలు చేయునుగాక.